వెల్కమ్ టు 5D మీడియా. పవన్ కళ్యాణ్ గారు ఈ అటవీ సంపద తర్వాత ఈ అడవుల్లో చెట్లు నరికేయడం, ఈ అక్రమంగా ఈ రవాణా చేయడం, ఈ కలపని ఇవన్నిటి గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, గతంలో సినిమాల్లో ఈ అడవులను కాపాడేవాళ్ళు, అడవులను రక్షించేవాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు, ఈ స్మగ్లర్సు, ఈ అడవి దొంగలనంతా విలన్స్గా చూపించేవాళ్ళు, అంటే ఫారెస్ట్ ఆఫీసర్లుగా హీరోలు ఉండేవాళ్ళు అనమాట. ఈ అడవి దొంగలుగా లేకపోతే ఈ కల్పన అక్రమ సంపద చేసేవాళ్ళంతా విలన్స్గా చూపించేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రెండ్ మారింది, తర్వాత ఈ కల్చర్ మారింది. ఇప్పుడు ఏంటంటే ఈ చెట్లు నరికే వాళ్ళని, స్మగ్లర్స్ని హీరోలుగా చూపిస్తున్నారని చెప్పి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈయన చేసిన కామెంట్స్ ఆధారంగా సోషల్ మీడియా వ్యాప్తంగా తర్వాత ప్రముఖ మీడియా ఛానల్స్లో కూడా కొన్ని కథనాలని ప్రచురింపజేశారు. ఏమని, ఇదిగో పుష్పకి వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, పుష్పకి దెబ్బ తగిలినట్టే పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్కి అని చెప్పి ఈ ప్రచారాలు చేస్తూ మొదలుపెట్టారు. కాకపోతే ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ నేను చూడటం అయితే జరిగింది. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో నాకు ఎక్కడా కూడా పుష్ప గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినట్టయితే నాకేం అనిపించలే. ఆయన జనరల్గా మాట్లాడారు. ప్రస్తుతం సినిమాల్లో ఏ ట్రెండ్ జరుగుతుంది అనేది, ఏ ట్రెండ్ నడుస్తుంది అనేది ఆయన మాట్లాడటం జరిగింది. నేను కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను, ఆయన కూడా చెప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే అట్లా చెప్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెట్లు నరికే వాళ్ళ గురించి వార్నింగ్ ఇచ్చారంటే ఎవడో చూడదు కాబట్టి, ఎవరో పెద్ద పట్టించుకోరు కాబట్టి, ఇదిగో అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చాడని చెప్తే కొంత వ్యూవర్షిప్ వస్తుంది, వ్యూస్ వస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసి వదులుతున్నారు. కాకపోతే ఏంటంటే జనసేన కార్యకర్తల్లో కానీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ అల్లు అర్జున్ మీద పీకల దాకా కోపం ఉన్నమాట వాస్తవమే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ అల్లు అర్జున్ గురించి అయితే కాదన్నది నా అభిప్రాయం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.